నమస్తే బాగున్నారు మా నాన్నగారికి ఓటేసి సార్ పాపం మీ అందరి కోసం ఇప్పుడు సార్ ఎంత చూస్తున్నాం చూసాం కూడా ఈసారి తప్పకుండా మంచి మెజార్టీ గెలుపన్నది ఖాయం కానీ మంచి మెజార్టీ ఆయన చేసిన అభివృద్ధి నాన్నగారికి తప్పకుండా ఓటేయండి సైకిల్ గుర్తు ఓటేసి మేడం కొంచెం పాంప్లెట్ పెట్టండి మేడం మేడం పాంప్లెట్ ఇట్లా థ్యాంక్ యూ మేడం మా నాన్నగారికి ఓటేయండి తప్పకుండా నెల్లూరు అభివృద్ధికి ఓకే ఆలోచించండి మెజార్టీ ఇవ్వాలి మంచి మెజార్టీ కేవలం ప్రతి ఒక్కరు ఓటు నారాయణ అభివృద్ధిలో ఒక రహస్యం ఉంది. నారాయణ అభివృద్ధి అంటే. నమస్కారం అండి, నా పేరు షర్ని. నేను నారాయణ గారి చిన్న కూతుర్ని. ఈ రోజు నేను నారాయణ గారి తరపున క్యాంపెయినింగ్ చేయడానికి 8వ వార్డుకి వచ్చానండి. మార్నింగ్ కూడా క్యాంపెయినింగ్ చేశాను. ఇక్కడ రకరకాలమైన సమస్యలు ఉన్నాయండి. మీ అందరూ ఒకటి గమనిస్తే 2014 నుంచి 2019 వరకు మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా చేశారు. నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారు. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేద్దామనుకున్నారు, ఒక మెట్రోపాలిటన్ సిటీగా చేద్దామనుకున్నారు. కానీ ఇంతలోపులు వేరే పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి, అండ్ అక్కడ పనులు మునిగిపోయాయి. కానీ మీరందరూ ఒకటి గమనిస్తే ఇక్కడ ప్రతి రోడ్ పైన తిరుగుతున్నానండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దోమల సమస్య, నీటి సమస్య. అదేవిధంగా ఒక పథకం వేసుకున్నారు మా నాన్నగారు, గృహ నిర్మాణం చేద్దామని. గృహ నిర్మాణం ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. 47,000 హౌసెస్కి నెల్లూరులో గృహ నిర్మాణం రెడీగా ఉందండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దాన్ని ఆపేశారు. అదేవిధంగా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ లోపలికి రావాలని డ్రింకింగ్ వాటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 90% ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మా నాన్నగారు తప్పకుండా చెప్పారండి. కానీ ఇంత లోపల పార్టీ మారిపోయింది. అభివృద్ధి అంటే నారాయణ గారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా మనం నెల్లూరు సిటీని అభివృద్ధి చేసుకుందాం. నమస్తే. భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా ఈరోజు ముకుందాపురంకి నారాయణ సార్ చిన్న కూతురు షర్ని మేడం ఈరోజు రావడం జరిగింది. మేడంకి వెల్కమ్ పలుకుతూ నెల్లూరు నగరంలో, అలాగే ఇక్కడ ప్రజలు కూడా అపూర్వ స్వాగతం. మేడం రాగానే వాళ్ళ చిన్న చిన్న సమస్యలని చెప్పడం, వాటన్నిటికి కూడా మేడం గారు హామీ ఇవ్వడం అన్నీ కూడా జరిగింది.
కాబట్టి నారాయణ సార్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఎంత డెవలప్మెంట్ చేశాడో, అందరికీ ఎట్లా అందుబాటులో ఉన్నారో, ఎవరు ఫోన్ చేసినా కూడా కాల్ చేసి దాన్ని ఇమీడియట్గా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మాటలు చెప్పే వ్యక్తి కాదు మంత్రి నారాయణ సార్, పని చేసే వ్యక్తి నారాయణ సార్ అనమాట. అలాగే ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ సార్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఫస్ట్ హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టులాగా జగన్ మోసపు రెడ్డి అని సుప్రీంకోర్టుకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఇతను పెట్టేవన్నీ కూడా ఫాల్స్ కేసులు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ కూడా డిస్కస్ చేసుకునే పరిస్థితి మన ఏపీ రాష్ట్రానికి నిజంగా ఒక దౌర్భాగ్యం ఈ జగన్ మోసపు రెడ్డి వల్ల. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో క్లియర్గా చిట్టిచ్చింది, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులే అని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు విజయవాడలో, ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టడం ఏంది? మరీ ఆశ్చర్యంగా ఉందండి. ఇది నిజంగా కూడా ప్రజలు కూడా గమనించాలా, మీడియా మిత్రులు కూడా గమనించాలా. ఇది ఎటువంటి న్యాయం కాదని ప్రజలందరికీ కూడా తెలుసు, అయినా కూడా వాళ్ళు కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు జగన్ పెట్టే కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజల్ని కొంతమందిని అంటే ఆయన పక్కనుండే అనుచరుల్ని మంత్రులు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా గొర్రెల్ని ఈరోజు జగన్ పెట్టే కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజల్ని కొంతమందిని అంటే ఆయన పక్కనుండే అనుచరుల్ని మంత్రులు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా గొర్రెల్ని చేశాడు. ఈరోజు వాళ్ళ దగ్గర అనవసరంగా కేసులు పెట్టించారు. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఎట్లా వాడుకోవాలో అలా వాడుకొని ఆయన దగ్గర నుంచి అందరి మీద కేసులు పెట్టించారు. ఈరోజు నారాయణ గారి మీద పెట్టించారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టించారు. ఈరోజు ఆయన్నే తీసి పక్కన పడేశాడు. కాబట్టి ఆయనకి ఒక చెల్లి లేదు, తల్లి లేదు, అలాగే మంత్రులు లేరు, ఎవరు ఎమ్మెల్యేలు బల్లే, ఎవరు బల్లే, నేను ఒక్కడనే మగవాడిని అంటారు. ఈరోజు పేపర్లో చూడండి, మీరు మీడియా మిత్రులారా, ఈరోజు పేపర్లో మీకు తెలుస్తుంది ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పిలిచి లోపలికి పిలిచి నీ గురించి ప్రజల్లో నీకు మంచి స్పందన లేదంటే ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా అడిగేశాడంట, అసలు నీకుంటే కదా స్పందన, మాకుండేదానికి మేమేమైనా మర్డర్లు చేసావా, కూలీలు చేసావా, లేదంటే గ్రావెల్ దొంగతనాలు చేసావా, ఇవన్నీ చేసావా? అవన్నీ చేసి నువ్వు అనగానే వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే ఆయన్ని వెనక్కి లాక్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెల్లూరు ఎమ్మెల్యే కూడా రెచ్చిపోడతా తొడలు కొట్టి ఈసారి నేనే నెల్లూరు అభ్యర్థిని, మొగాడితే నారాయణ సార్ని చెప్పమని అడిగాడు. ఎవరు మొగోడు? రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నారాయణ సార్కి ఇక్కడ అవకాశం వస్తుంది, అప్పుడు ఎవరో తెలుసుద్ది. కాబట్టి అందుకే నువ్వు నోరేసుకొని అరిసావు కాబట్టి నీ దగ్గర అన్ని వాడుకున్నాడు. అనిల్ గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకొని నిన్ను ఈరోజు సంబంధం లేని ఏరియాకి నరసారావుపేట, అది కూడా ఎంపీ అభ్యర్థి, ప్రోటోకాల్లను ఎంపీ ఒకళ్ళు గెలవు. ఒకవేళ నీకు ఎంపీగా ఉన్నా కూడా నీ దగ్గరికి ఎవరు కూడా ఏ కార్యకర్తలు కూడా రారు. నువ్వే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చూసావు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎవరైనా సరే నెల్లూరు కార్యకర్త కానీ లేదా రూరల్లో కార్యకర్తలు కానీ ఎవరైనా కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్తే మీరు ఒప్పుకునేవాళ్ళ? ఏదన్నా పని అడిగితే ఒప్పుకునేవాళ్ళ? కనీసం టీటీడీ లెటర్ కోసం ఎవరన్నా నెల్లూరు నుంచి సిటీ నుంచి కార్యకర్త వెళ్తే నువ్వు లెటర్ ఇప్పించేవాడివే? అది కూడా లేదు, ఆ పవర్ కూడా లేదు ఎంపీ గారికి.